ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథంలో నుంచి 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడివైనందున ఘనుడివైతివి. ఆమేన్. హల్లెలూయా. మరి నిజంగా ఎంత కృప అండి. దేవుడు అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. అంటే దేవుని దృష్టికి ఎలా మనము ప్రియుడు అవుతామండి? అంటే దేవునికి మనం ప్రియుడము అవ్వాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనమేం చేయాలి? మరి ఏదో సండేకి ఒకసారి చర్చికి వెళ్తే సరిపోతుందా? ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మరి ప్రార్థన చేసుకుంటే సరిపోయిందా? లేకపోతే అందరికీ బైబిల్ పట్టుకుని నేను మరి దేవుని క్రైస్తవుని నేను అలా అని చెప్తే సరిపోతుందా? ఇవేమీ సరిపోవు దేవుడికి. లేకపోతే ఏదైనా మరి చర్చ్ అంతా క్లీన్ చేస్తే సరిపోతుందా? అంటే ఇవేమీ సరిపోవు దేవుడికి. అయితే ఎందుకు అట్లా మరి దేవుడు పిలిచాడు? అంటే ఎందుకు అలా పిలువబడ్డాడు అంటే చూడండి, దేవుడిని హత్తుకోవాలన్నమాట. అంటే దేవుణ్ణి పట్టుకోవాలి. అంటే దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి? దేవుని ఎందుకు అలా హత్తుకోవాలి అంటే చూడండి, ఏ బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, ఏమొచ్చినా సరే దేవుణ్ణే పట్టుకోవాలి. దేవుని పాదాలే పట్టుకోవాలి. దేవుని గనక ప్రతి విషయంలో మనం పట్టుకుని ప్రార్థించుకుని ప్రతి విషయంలో దేవుని ఇన్వాల్వ్మెంట్ చేస్తే గనక దేవుని దృష్టికి మనం ఏమవుతామంట? ప్రియుడమవుతాం. మరి దేవుని దృష్టికి మనము ప్రియుడమైతే అప్పుడు దేవుడి దృష్టికి మనం ప్రియుడమైతే గనక దేవుడే మనల్ని ఘనపరిచే దేవుడు. మరి అలాంటి దేవుడు మన దేవుడు అండి. నిజంగా ఆయన దశమ భాగాలు లేకపోతే ధనము అడగట్లేదండి. ఆయన ఏం అడుగుతున్నాడంటే ఎవరైనా సరే, దైవజనుడైనా విశ్వాసి అయినా క్రీస్తుని తెలుసుకున్న వారైనా ఆయన్ని అంటి పెట్టుకునేవారు ఆయనకి కావాలి. ఆయనతో సహవాసం చేసేవారు ఆయనకి కావాలి. అలాంటి వారంటేనే దేవునికి ఎంతో ఇష్టం. అలాంటి వారి కొరకే దేవుడు ఆశగా చూస్తున్నాడు. మరి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వందనములు రాజా, నీకే స్తోత్రములయ్యా. నీ నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. నీవు రాజాది రాజువు, దేవాది దేవుడు నా పరమ తండ్రి. నిన్నను నేడును ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకే వందనాలు నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి, నీ దృష్టికి నా పరమ తండ్రి మేము ప్రియుడమయ్యే కృపను మాకు దయచేయండి. నీ దృష్టికి నా పరమ తండ్రి అయ్యా అయ్యా యోగ్యతగా ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా నీ దృష్టికి నా పరమ తండ్రి మేము గనులమౌటకు కృపని భాగ్యం దయచేయండి. ఎల్ల వేళల నా పరమ తండ్రి అయ్యా నిన్ను అంటి పెట్టుకుంటున్నటకు కృపని వాక్యాన్ని దయచేయండి. ఎల్ల వేళల నిరంతరము నా పరమ తండ్రి నీతో ఉండటకు కృపని వాక్యాన్ని దయచేయండి. అయ్యా నా పరమ తండ్రి మీ తలంపులు మాకు దయచేయండి. మీ ఆలోచనలు మాకు దయచేయండి నా పరమ తండ్రి యేసయ్యా. అయ్యా నిన్ను గుర్తెరిగి నీ పనిలో ముందుకు వెళ్ళటకు మాకు కృపని వాక్యాన్ని దయచేయండి. రాజాది రాజా, దేవాది దేవ, నీకే వందనాలు అయ్యా. మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న నా పరమ తండ్రి. పేరు పేరున ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. జరుగుతున్న 40 దినముల ఉపవాస ప్రార్థనలు నీ కృప ద్వారా నీవు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతులకు దేవుడు నామంలోని కృపగల తండ్రి నామంలోని ఈ ప్రార్థన అంతయు కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.